కరెక్ట్ కాదు మేము చెప్పినప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంటి కొద్ది వెనక్కి వచ్చేస్తుందేమో. ఇలా అట్లే కొంచెం కలిపే సార్. నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మా పార్లమెంట్ పరిధిలో నగిరి నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరై కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలి దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మాజీ మంత్రి రోజారెడ్డి గారు చేసినటువంటి విమర్శలు చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంది. సాక్షి పేపర్లో ఒక హెడ్డింగ్ వచ్చింది, వచ్చారు వెళ్ళారని. ఎస్, వచ్చారు వెళ్ళారు, ప్రజలు చైతన్యపరిచారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చారు వెళ్ళారు దోచుకుపోయినారా? మీరు ఎప్పుడు వచ్చినా ఏ సభ పెట్టినా వస్తారు, మాట్లాడతారు, పోయేటప్పుడు ఎలా అక్కడి నుంచి మనం దోచుకెళ్లాలో ఒక స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళిపోయి 6 నెలల తర్వాత దాని పరిగణలోకి తీసుకుంటారు. రోజారెడ్డి గారు మాట్లాడితే ఎట్లుందంటే దయ్యాలు కూడా వేదాలు వెళ్ళింటున్నాయి. పాపం ఆమెకి జగన్మోహన్ రెడ్డి దగ్గర 3 సార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వాల. ఇటు పబ్లిక్ ప్రజలు వదిలేశారు. ఎప్పుడో నగిరి నియోజకవర్గ ప్రజలు పూర్తిగా ఆమెను విస్మరించేశారు. ఆఖరికి ఏమైపోయిందంటే వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వదిలేశారు. అందుకే ఇంటికాడ ప్రెస్ మీట్ పిలుచుకుంటే కనీసం ఒక కెమెరా వాళ్ళు కూడా పోలా, ఆఖరికి సాక్షి కూడా పోలా. మీ మాట ఎందుకు వినాలా? ఇప్పుడే మేము విని అయిపోయినామని. మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడితే నిజంగా సిగ్గుసేట్ అనిపిస్తుంది. ఇది మా నగిరి నియోజకవర్గ ప్రజానికానికే కాదు, యావత్ మహిళా లోకాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నట్టుంది. ఎందుకంటే నిజాలు మాట్లాడతారు. ఎందుకంటే మహిళలు ఏడ గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని ఒక నానుడి, భారతీయ సంస్కృతి అది. అబద్ధాలు చెప్పరు, కుటుంబాన్ని బాగా గడుపుతారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని మహిళలకు మంచి గౌరవం కలిగించుంటారు దేశం ఇది. కానీ నువ్వు చేసే చార్ట్స్లు చూస్తామంటే మాకు ఆశ్చర్యం వస్తుంది. నేను అడుగుతున్నా, మీరు నగిరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి వచ్చినటువంటి సీఎం గారి సభను విజయవంతం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని ఆయన ఒక సీఎం గారు వస్తే మీలాగా గంట అరగంట ఉండి ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, దోచుకోవాలి, ఏ విధంగా డబ్బులు పార్టీకి సంపాదన చేకూర్చాలనుకోకుండా ప్రజల సమస్యలపైన, స్వచ్ఛాంధ్ర పైన, పరిశుభ్రంగా ఎలా ఉండాలి, ఎలా చేసుకుంటూ వెళ్తే స్వర్ణాంధ్రను సాధిస్తాం అన్నటువంటి దాని మీద ఆయన మాట్లాడి సుమారు 6 గంటల సేపు నగిరిలో ఆయన ఉండడం జరిగింది. అలాంటి ఆయన గురించి ఆయన వచ్చాడు వెళ్ళాడు, ఏమీ లేదు, మొత్తం డబ్బా అని లేదు అని ఆమె నోటికి వచ్చినట్లు, ఇప్పుడే కాదు గతంలో కూడా మహిళ అంటే గౌరవంగా మేము ఏమీ మాట్లాడలేకపోతున్నామనేమో మరి. ఆమె చాలా నీచంగా మాట్లాడడం, ఏదంటే అది అబద్ధాలు చెప్పడం, చివరకు చనిపోయినటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు పైన కూడా అభాండాలు వేయడం. అది ఆమె సంస్కారం ఎలా అనిపిస్తుందో ఆమె మీద తెలియాలి. మీరు అలా అయితే మీకు అంత డెవలప్మెంట్ మీరు చేసింటే నగిరిలో మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రం అంతా మీరు ఎందుకు ఓడిపోయారు, 11 సీట్లు మీరు ఎందుకు మిగిల్చుకున్నారు, ఇవన్నీ కూడా ఆమె తిరిగి చూసుకోవాలి. అంటే డెవలప్మెంట్ అంటే ఒక 3,000ని మేము 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తాం, 1,000 రూపాయలని సంవత్సరం 250 పెంచుకుంటూ పోతే డెవలప్మెంటా? మీకు కావాల్సినటువంటి ఆస్తులను పెంచుకుంటూ పోతే డెవలప్మెంటా? మీకు కావాల్సినటువంటి బంగళాలు కట్టుకుంటే డెవలప్మెంటా? ఏం చూసి మేము మా ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందనేసి మీరు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. దావోస్కి వెళ్ళి కంపెనీలు తీసుకురండి, అక్కడ పోయి విదేశాల్లో కంపెనీలతో చర్చించండి అంటే మాకు చలి మేము ఇంట్లో పడుకుంటామంటే మీకు వస్తాయా? 75 ఏళ్ళ వయసులో కూడా
కేవలం ఆయన వేసుకున్న షర్టుతో దావోస్లో చలిగా ఉంటే కూడా ఎన్ని కార్యక్రమాలు చేశాడో మీరు లైవ్లో చూశారు, జనాలు చూశారు, మీరు కాదు. మీకు చూసినా సిగ్గుండదు, అది వేరే విషయం. మీరు ఎంతసేపు అయినా విమర్శించాలి, తక్కువ చేసి మాట్లాడి తప్పులు చెప్పాలి. ఈ బేసిక్ మీద వెళ్తారు కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. మీరు నిజంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఎక్కడెక్కడ మీరు బంగాళాలు కట్టుకోవాలో అక్కడక్కడ చూసుకుంటూ ఉంటారు. అంటే ల్యాండ్ యాక్ట్ తెచ్చి దానిపైన రీసర్వేలు పెట్టి రీసర్వేలో మీ బొమ్మలు వేసుకుంటే అది డెవలప్మెంటా? మీ సీఎం గారి బొమ్మ వేస్తే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి జనాలకి పంచితే మా సొత్తులకి మీరు అధినేతలు అవుతారా? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యంగా నిన్న నగరిలో వాళ్ళకి మా యొక్క ముఖ్యమంత్రి సభ విజయవంతమైంది ఈర్ష్య పట్టుకునేసి ఏదో ఒకటి మాట్లాడాలనేసి నగరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు రోజా మాట్లాడడం సిగ్గుచేటు. గురుగిందకి కింద నల్లపు ఎట్లా ఉండదు అది తెలుసుకోవాలన్నా. గతంలో మంత్రిగా ఉండింది ఆమె రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో నగరి నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రిగా ఉండింది. అప్పుడు నగరి నియోజకవర్గానికి ఆయన ఇప్పుడు నిన్న మాట్లాడినదంతా ఎందుకు ఆ రోజు సమస్యలు తీర్చలేదు? నువ్వు ఒక మంత్రిగా ఉండి నీ యొక్క నియోజకవర్గానికే నువ్వు ఏం చేయనప్పుడు నువ్వు మాట్లాడేది వేస్ట్. దయచేసి చెప్తా ఉన్నాను. నువ్వు నిన్నేమో మంది కింద కొట్టేసి నా మాట్లాడుతూ మాకు అర్థం కాకుండా ఉన్నది. గంట చూపు మాట్లాడి ఏ నాయకుడు మాట్లాడలేదు. మందు తీసుకునేసి కోట్ల బాటలు తాగితో ఫుల్ బాటలు తాగితో మాకు అర్థం కాలేదు. దయచేసి రోజా గారు ఏదైనా నీకు దమ్ము ధైర్యం ఉండేట్టుకుంటే నగిరి ప్రజల ముందుకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు రావాలా. మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన 24 గంటలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి సంక్షేమ పథకాలు తేవాలా, యా ఇండస్ట్రీ తేవాలా, యా జిల్లాకి ఏం చేయాలనేసి ఆయనకు అన్ని ఆరితేరినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడేదానికి లేదు. ఆయన్ని 53 రోజులు మీరు జైల్లో అక్రమంగా ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడ కాదు దేశ విదేశాల్లో ఎంతమంది రోడ్లకు ఎక్కి ధర్నా చేస్తారో అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చౌకు పారినటువంటి మాటలు మాట్లాడద్దండి. మీరు గవర్నమెంట్నే అప్పులు ఊపిలో చేస్తే కూడా 1వ తేదీ అయితే జీతాలు ఇస్తూ ఉన్నాం, పింఛన్లు ఇస్తూ ఉన్నాం, సంక్షేమ పథకాలను ప్రవేశపెడతా ఉన్నాం. రోడ్లు గుర్తుల పైన రోడ్లు మీరు ఒక రోడ్డు గుర్తు కూర్చోని స్థితిలో ఉంటే కూడా మేము రోడ్లు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. దయచేసి ఇట్లాంటి చౌకబాలు చేస్తుంటే నెక్స్ట్ కూడా నువ్వు ఎమ్మెల్యే కావు, రాజకీయ పరిజ్ఞానం లేదు నీకు. నీవల్ల దీన్ని చూసి డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉమ్మడి ప్రభుత్వం కానీ గురించి నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదనేసి సభామూలంగా తెలియజేస్తున్నాను.